బలిపురం అంతా ఓ చుట్టేసి రెడీ అయిపోయా భయ్యా. మన నెక్స్ట్ ప్లేస్ కోయంబత్తూర్ కి. కానీ కోయంబత్తూర్ లో మనం ఏమి తినడానికి అయితే వెళ్ళట్లేదు. జస్ట్ అక్కడ నుండి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కేసుకొని 112 అడుగులు గల మహాశివుని దర్శించుకునేందుకే బయలుదేరుతున్నా. కానీ మహాబలిపురం నుండి డైరెక్ట్ గా వెళ్లే ఆప్షన్ లేదు కాబట్టి మళ్ళీ తాంబరం నుండి 1200 పెట్టి మరి బుక్ చేసుకున్నా బస్సు. మరి ఇంకా మన కంగారు ఆగుద్దా చెప్పండి. మహాబలిపురంకి బాయ్ బాయ్ చెప్పేసుకొని గబగబా బస్సు ఎక్కేసి మరీ వచ్చేసా తాంబరం. కానీ మన కంగారు ఎంతలా ఉందంటే రాత్రి 11 గంటలకు ఎక్కాల్సిన బస్ కోసం ఏకంగా 7 గంటలకి వచ్చేసి కూర్చున్నా. ఇంకా చేసేదేముంది, అలానే ఉంది నా పరిస్థితి కూడా. అలా కాసేపు వచ్చే పోయే రైళ్లు చూసుకుంటూ, కాసేపు వెయిటింగ్ హాల్లో, కాసేపు అటు ఇటు తిరుగుతూ, మొత్తానికి ఇలా టైం పాస్ చేస్తూ ఉండగా ఎట్టకేలకి ఇచ్చిన టైంకి వచ్చేసింది మన బస్సు. శుభ్రంగా ఎక్కేసి హాయిగా పడుకొని మరీ వచ్చేసా కోయంబత్తూర్. సరే మరి రేపు రెడీ అయిపోండి, నాతో పాటు మీరు కూడా మా శివుణ్ణి దర్శించుకోవడానికి. అలాగే వెళ్తూ వెళ్తూ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.